హలో అండి, వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మీ మేరీ సుంకర. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ వీడియోలో అయితే ఒక మంచి ఫేస్ ప్యాక్తో మీ ముందుకు వచ్చేసానండి. అంటే మనకు అప్లై చేయగానే మనకు రిజల్ట్స్ అనేది ఖచ్చితంగా తెలుస్తుందనమాట. అంత బాగా పనిచేస్తుందండి. ఇక్కడ నేను చూపించే ఈ ఫేస్ ప్యాక్ అనేది టమోటా ఫేస్ ప్యాక్ అండి. మనం ఇప్పుడు ఎండకు తిరుగుతున్నాం కదా, దానివల్ల ఏంటంటే మన ఫేస్ అనేది ట్యాన్ అయిపోతూ ఉందండి. ఎక్కువగా బ్లాక్ అయిపోతూ ఉందన్నమాట. ఆ ట్యాన్ని తొలగించి ఫేస్ అనేది గ్లోగా మిలమిల మెరుస్తూ ఉండేలా చేస్తుందన్నమాట ఈ టమోటా ఫేస్ ప్యాక్ అనేది. ఫస్ట్ అయితే ఒక బౌల్ అయితే తీసుకొని ఆ తర్వాత ఒక మీడియం సైజు టమోటా అయితే తీసుకోవాలండి. తీసుకొని అది స్ట్రైనర్ ద్వారా మనం గుజ్జు ఉంది కదా లోపల, ఆ గుజ్జును మాత్రం తీసుకోవాలండి. ఇక్కడ నేను చూపిస్తున్నట్లుగా తీసుకోండి. మీకు ఇది కష్టంగా అనిపిస్తే మిక్సీలో వేసుకొని పేస్ట్ రెడీ చేసుకొని ఆ తర్వాత స్ట్రైనర్ ద్వారా కానీ లేదా క్లాత్ ద్వారా కానీ ఆ పేస్ట్ అనేది మీరు సపరేట్ చేసుకోండి. తీసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు మీరు ఈ టమాటా పేస్ట్ అనేది తీసుకోండి. ఆ తర్వాత సెకండ్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఇక్కడ బియ్యం పిండి అండి, రైస్ ఫ్లోర్ అనమాట. రైస్ ఫ్లోర్ వచ్చేసి ఒక 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలండి. ఆ తర్వాత థర్డ్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఆలివ్ ఆయిల్ అండి. ఆలివ్ ఆయిల్ చాలా బాగా పనిచేస్తుంది అనమాట మన ఫేస్ మీద. మన ఫేస్ అనేది ఎప్పుడు తేమగా మృదువుగా గ్లోగా ఉండేలా చూసుకుంటుందండి. మన ఫేస్ అనేది డ్రై కాకుండా చూసుకుంటుందండి. అంత బాగా పనిచేస్తుంది అండి. ఈ ఆలివ్ ఆయిల్లో మనకు విటమిన్ ఈ ఉంటుందన్నమాట. దీనివల్ల ఏంటంటే మన ఫేస్ మీద ఎటువంటి మొటిమలు కానీ మచ్చలు కానీ లేకుండా ఫేస్ అనేది యవ్వనంగా, ముడతలు లేకుండా యవ్వనంగా ఉంటుందన్నమాట. ఫేస్ అనేది ఎటువంటి ముడతలు కూడా కనిపించదు. అంత బాగా పనిచేస్తుందండి టమాటా. మనకి ఎండ వల్ల మన ముఖం మీద ట్యాన్ అనేది ఏర్పడుతూ ఉంటుంది కదండి. ఆ ట్యాన్ అంతా తొలగించేసి ఫేస్ గ్లోగా ఉండేలా చూసుకుంటుందన్నమాట. అదేవిధంగా మనం ఎండలోకి వెళ్ళినా కూడా మన ఫేస్ని ప్రొటెక్ట్ చేస్తుందండి ఈ టమోటా అనేది. అంత బాగా పనిచేస్తుంది అనమాట. అంటే డ్యామేజ్ కాకుండా చూసుకుంటుందండి. ఆ తర్వాత వచ్చేసి మనం ఫేస్ మీద మురికి కానీ జిడ్డు కానీ ఇటువంటివి ఏవీ లేకుండా చాలా బాగా పనిచేస్తుంది అనమాట. జిడ్డును తొలగించేసి ఫేస్ అనేది గ్లోగా ఉండేలా చూసుకుంటుందండి. మురికి జిడ్డు వీటన్నిటిని తొలగించేసి మనం ఇక్కడ రైస్ ఫ్లోర్ తీసుకున్నాం కదా, అది కూడా మన ఫేస్ మీద లోపల నుంచి ఆ మురికిని తొలగించేసి మనకు వైట్ హెడ్స్ బ్లాక్ హెడ్స్ అవి ఉంటాయి కదండి, వాటిని కూడా తీసేసి మన ఫేస్ అనేది చాలా గ్లోగా ఉండేలా చూసుకుంటుందన్నమాట. చాలా బాగా పనిచేస్తుందండి. రైస్ ఫ్లోర్ కానీ టమోటా కానీ ఆలివ్ ఆయిల్ కానీ చాలా బాగా పనిచేస్తుందన్నమాట. మన ఫేస్ మీద ఎటువంటి డస్ట్ లేకుండా ఫేస్ అనేది కాంతివంతంగా కనిపిస్తుందండి. ఇది అప్లై చేయగానే మనకు ఫస్ట్ టైమే మీకు రిజల్ట్స్ అయితే కనిపిస్తుందండి. ఇక నేను ఫస్ట్ నా చేతిని చూపించాను కదా, చాలా బ్లాక్గా ఉందండి. ఎందుకంటే మనం వంటలు చేస్తూ ఉంటాం కాబట్టి మన చెయ్యి ఎక్కువగా బ్లాక్ అయిపోతుంది అనమాట. మనకు ఎక్కడెక్కడ బ్లాక్గా ఉందో చేతులకి, మెడకి, ఫేస్కి, కాళ్ళకి మీకు ఎక్కడైతే నల్లగా ఉంటుందో అక్కడ అప్లై చేసుకొని ఒక 2 మినిట్స్ మంచిగా మసాజ్ చేసుకోండి. స్లోగా మసాజ్ చేసుకొని ఆ తర్వాత ఒక 20 మినిట్స్ 15 లేదా 20 మినిట్స్ అలా రెస్ట్ ఇచ్చేసి ఆ తర్వాత మంచిగా డ్రై అయిన తర్వాత స్లోగా మసాజ్ చేసుకుంటూ క్లీన్ చేసుకోండి. ఇక్కడ చూసారు కదా, నేను నా చేతికి అయితే అప్లై చేసుకున్నానండి. ఒక 2 మినిట్స్ మసాజ్ చేసేసి నేను 15 మినిట్స్ తర్వాత ఫేస్ అయితే క్లీన్ చేసేసి మీకు చూపిస్తూ ఉన్నాను. ఫస్ట్ ఎంత బ్లాక్గా ఉండిందంటే అంత బ్లాక్గా ఉండిందండి. ఆ తర్వాత చూసారు కదా, ఫేస్ అనేది నలుపంతా పోయి వైట్గా కనిపించింది. నేను ఇంకా ఆ తర్వాత ఫేస్కి అప్లై చేసుకున్నానండి. ముందుగానే ఫేస్కి అప్లై చేసుకున్నాను కదా, ఒక 15 మినిట్స్ ఆగేసి చెయ్యి అయితే కడుక్కున్నాను. ఫేస్ మాత్రం 20 మినిట్స్ వరకు పెట్టేసుకున్నానండి. ఎందుకంటే ఫేస్ మీద నేను మసాజ్ చేయలేదు, ఓన్లీ అప్లై చేసుకున్నాను అంతేను. ఆ తర్వాత
20 మినిట్స్ మనము రెస్ట్ ఇచ్చేసి ఫేస్ అయితే క్లీన్ చేసుకున్నానండి. ఇక్కడ చూసారు కదా, ఈ విధంగా మనము 2 రోజులకు ఒకసారి ఇలా చేస్తూ ఉన్నామంటే మన ఫేస్ మీద ఎటువంటి మురికి, జిడ్డు, ఈ నలుపు లేకుండా ఫేస్ అనేది గ్లోగా కనిపిస్తుందండి. వైట్ హెడ్స్ కానీ, బ్లాక్ హెడ్స్ కానీ అవి ఏవి ఏర్పడవు అనమాట. మన ఫేస్ అనేది అంత బాగా గ్లోగా కనిపిస్తుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. మీ ఫ్రెండ్స్కి, మీ బంధువులకి షేర్ చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ లైక్ నాకు మోటివేషన్ లాగా ఉంటుందన్నమాట. మరిన్ని మంచి వీడియోస్ మీతో షేర్ చేసుకోవడానికి నాకు మోటివేషన్ లాగా ఉంటుందండి, ఇంట్రెస్ట్గా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి.